వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక సభలో మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి అని సెటైరికల్గా మాట్లాడాడు. ఆయన ఆ మాట ఎందుకన్నాడంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి పోతా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి ఆంధ్రాను తాకట్టు పెట్టేశాడు. ఇవాళ ఆంధ్రాను అమ్మినా కొనే పరిస్థితి లేదు, ఎవడికి కొనేవాడు కూడా లేడు. ఆ ఉద్దేశంతో ఆయన జగన్మోహన్ రెడ్డి చెత్త పాలనని ఎత్తి పొడుస్తూ గుర్తు చేసే ప్రయత్నంలో అన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అమ్మే ప్రయత్నం చేసిన, తాకట్టు పెట్టేసిన, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబట్టి, మనమంతా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబట్టి ఆ ఆంధ్రాని అమ్మే పరిస్థితి నుంచి కాపాడుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన. దాన్ని ఒక్క లైన్ తీసుకొని ఈ వక్రాక్షి సాక్షి 2 పేజీలు రాసుకుంది సోదంతా. అసలు ఆయన అన్నదేంటి, మీకు అర్థమైంది ఏంటి? ప్రజలకు బాగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చెత్త పరిపాలన చేశాడు. రాష్ట్రంలో ఉన్న ఆస్తులను మొత్తం తాకట్టు పెట్టేశాడు. కాస్త మిగిలిన దోచేశాడు. ఆంధ్రప్రదేశ్ని అమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు. అయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సరి చేసుకుంటా ఆంధ్రాన్ని అమ్మే పరిస్థితి లేకుండా కాపాడుకుని చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. దానికి వక్రాక్షి వార్తలు ఏం లేవు కదా, వాళ్ళు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే కార్యక్రమాలు రాసుకునేవాళ్ళు. అవేమీ లేక అక్కడ బిట్లు ఇక్కడ బిట్లు ఎత్తుకొచ్చి 2 పేజీలు రాసుకున్నారు సోది. సూపర్ 6 హామీలు 80% నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. మొదటి సంవత్సరంలోనే 3000 పెన్షన్, 4000 పెన్షన్ చేస్తా అన్నారు. మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మడమ తిప్పకుండా మొదటి నెల 1000 రూపాయలు పెంచి 4000 ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారు. 1వ తారీఖు సెలవు దినం అయితే ముందు రోజే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా చెప్పిన రోజుకి ఇచ్చాడా? పెన్షన్ అందజేశాడా? సమాధానం చెప్పాలి. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఇంట్లో 4 ఉన్నా 10 మంది ఉన్నా 3 ఉన్నా ఇస్తామన్నారు, ఇచ్చారు. 67,50,000 మంది విద్యార్థులకి మొదటి విడతగా 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు వారి తల్లుల ఖాతాలో జమ చేశారు. జగన్ రెడ్డి ఏనాడైనా జమ చేశాడా? ఎంతమందికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఆ తల్లులకి 40 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టాడు. ఎలక్షన్ లో భారతిరెడ్డి గారు కొట్టి మరీ చెప్పింది. ఈ సాక్షి అధినేత భారతిరెడ్డి గారు పులివెందుల్లో ప్రచారం చేస్తా, జగనన్న వస్తే నీ ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి కొట్టి మరీ చెప్పింది. ఆఖరికి అధికారంలోకి వచ్చినాక ఏం చేశాడు? ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టాడు. బాబు గారు చెప్పినట్టు, హామీ ఇచ్చినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి మొన్న ఒకే రోజు 10,000 కోట్లు డిపాజిట్ చేశారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. బాబు గారు మాట ఇచ్చాడు, చేస్తాడు. ఇంకో వారం రోజులు 10 రోజులను కేంద్ర ప్రభుత్వ నిధులు రాగానే రాష్ట్రం వాటా కలిపేస్తాడు. నువ్వేం చేశావు? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే నువ్వు 7,000 మాత్రమే కలిపి 13,000 ఎంతమంది రైతులకు ఇచ్చావు నువ్వు? ఇవాళ కూటమి ప్రభుత్వం సుమారుగా 50 లక్షల మంది రైతులకు ఇస్తా ఉంది. మొదటి విడత 7,000 జమ చేయబోతున్నారు ఇంకో వారం 10 రోజుల్లో. తీండి మీ లెక్కలో మీరు ఎంతమంది రైతులకు ఇచ్చారో చెప్పండి. ఇప్పుడు పగడ్బందీగా ఈకేవైసీ చేపించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ఇస్తున్నారు. మీ పాలనలో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇష్టం లేని వాళ్ళకి వదిలేశారు. మళ్ళీ వాటిలో కూడా బోర్డు కక్కుతుపడి కమిషన్లు మింగేశారు మీరు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఇచ్చారు ఇస్తున్నారు. మీ పాలనలో 1 సిలిండర్ని ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 తారీఖు ప్రారంభించబోతున్నారు. మీరు ఇవ్వలేరు కూడా. అయినా మీరు రాష్ట్రాన్ని నాశనం చేసి లక్షల కోట్ల అప్పులు చేసి, గనులు మింగేసి, ఇసుక క్వారీలు మింగేసి, చీపు లిక్కర్తో ప్రజల ప్రాణాలు తీసి పారిపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నుంచి మహిళలకు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మీకు మాట్లాడే అవకాశం కూడా ఎవడు చంద్రబాబు నాయుడు గారు. మీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మాట తప్పి మడమ తిప్పి పారిపోయే వ్యక్తి కాదు. మీరు 19 ఎన్నికలకు ముందు చెప్పిన హామీల్లో 90% ఎగ్గొట్టారు మీరు. మిగతా 10%లో కూడా 6% పాక్షికంగా అమలు చేశారు. 1-2 అమలు చేశారు తప్ప మిగతా పాక్షికంగానే జరిగినాయి. ఇంటింటికి రక్షిత తాగునీరు ఇస్తాం. కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర వాటా జమ చేయలేక మీరు ఆ పథకాన్ని వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి ఒప్పించి పథకాన్ని అమలు చేయబోతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో కూడా రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. సాక్షి పత్రికకు తెలియకపోతే, యాజమాన్యానికి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డిని అడగండి.
అయ్యా జగన్మోహన్ రెడ్డి మన కుటుంబాన్ని 40 ఏళ్లుగా ఈ పులివెందులు భరిస్తూ ఉంది, ఆఖరికి మంచినీళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయాం మనం, ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు అని నిలదీయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభోత్సవం చేశారు. చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలతో పాటు పులివెందుల మంచినీటిని ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. సాగునీటి ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. పులివెందులకి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని చవట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. పూర్ టు రిచ్ P4 ఆయన పథకాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు సుమారుగా 2 లక్షల కుటుంబాలకి, 2 లక్షల బంగారు కుటుంబాలకి అండగా నిలబడ్డారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తాడు ఆయన. మీరు ఎంత ఏడ్చినా, మీ కళ్ళలో నిప్పులు పోసుకున్నా రాష్ట్రంలో ఉన్న 20 లక్షల కుటుంబాలని పూర్ టు రిచ్ చేసి తీరతాడు. మీరు దోచేసుకున్న 1000 కోట్లు, లక్షల కోట్లు చాలకపోతే మీరు కూడా బాబు గారికి ఒక అప్లికేషన్ పెట్టుకోండి, మీకు కూడా చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఆయన తండ్రి గారికి పెన్షన్ ఇప్పించుకున్న ఘన చరిత్ర మీ పార్టీది. అందుకే ఇప్పుడు చెప్తున్నాం, పూర్ టు రిచ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి పూరుగానే ఉన్నాడని మీరు భావిస్తే బాబు గారిని బతిమాలుకుంటే మిమ్మల్ని కూడా రిచ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సూపర్ 6లో మేము చెప్పినవన్నీ చేస్తాం, 1-2 మిగిలితే మీకు మాట్లాడే అవకాశం కూడా ఉండదు, మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా అమలే. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన వైఎస్ జగన్ కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కి తగ్గని వైనం. ఏమి అబద్ధాలు రాస్తారయ్యా పేపర్లో. సొంత పేపర్ డబ్బా ఛానల్ ఉందని చెప్పి పేటీఎం గారు రాసి ఆర్టికల్స్ని గుద్దుడే జనాల మీద రుద్దుడు. ఏ హామీ నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి? మద్యపాన నిషేధం అన్నాడు, మద్యాన్ని ఏరులే పారించి 32,000 మందిని చంపి 150,000 మందిని ఆసుపత్రుల పాలు చేసి వాళ్ళ రక్తం తాగాడు. అది హామీని అమలు చేయటమా? లేక CPS రద్దు అన్నాడు, మడమ తిప్పేశాడు, అది హామీ అమలు చేయటమా? ఎంతమంది బిడ్డలుంటే అంతమంది చదివిస్తా అన్నాడు, ఇంటికి ఒకళ్ళని చెప్పి తప్పించుకున్నాడు, అది హామీని అమలు చేయటమా? రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలని తరిమి కొట్టాడు పారిపోయేదాకా, అది హామీ అమలు చేయటమా? కియా పరిశ్రమకు అనుబంధ సంస్థలని, అనుబంధ యూనిట్లని బ్లాక్మెయిల్ చేసి మీ డబ్బులు కక్కుతు పెడితే వాళ్ళు పారిపోయారు. మీ పాలన మాకొద్దు, మీ పాలన మేము ఇక్కడ వ్యాపారం చేయమని, అది హామీ అమలు చేయటమా? రాష్ట్రంలో ఉన్న రోడ్లని గుంటల మయం చేసి తట్టడి మట్టే లేదు, పోలవరాన్ని కుదేలు చేశారు, అమరావతిని అడవిని చేశారు. ఏ హామీ మీరు అమలు చేశారు? జగన్మోహన్ రెడ్డి మాత్రం ఋషికొండ గుండు కట్టి 700 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. ఇంకా అంత దోచుకున్నాక ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే, మీ దోపిడీలు బట్ట బయలవుతూ ఉంటే ఇంకా ఇలాంటి రాతలు రాసుకోవడానికి సిగ్గుచరం లేదు మీకు. ప్రజలు నవ్వుతారన్న జ్ఞానం కూడా మీకు కలగట్లా. కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కి తగ్గని వైనం అంట. సిగ్గుంది అసలు మీకు? ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేయలేక తిరుపతి హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారో ప్రజలంతా చూశారు. కోవిడ్ ఉధృతంగా ఉన్నప్పుడు కూడా బ్రాందీ షాపులు తెరిచి మీ చీప్ లెక్కను అమ్మించుకొని మీ ఖజానా బొక్కసాలు నింపుకున్నారు మీరు. అంతే తప్ప మీరేం చేశారు? కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన కోవిడ్ నిధులను కూడా దిగమింగేసిన ఘన చరిత్ర మీ జగన్ రెడ్డిది. ఇక మీరు ఎన్ని కాకి లెక్కలు రాసుకున్నా, ఎన్ని కథలు పుంకాలుగా రాసుకున్నా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎస్, అచ్చెన్నాయుడు గారు అన్న మాట 100% నిజం. మామూలుగా అయితే ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే అదే జగన్ రెడ్డి లాంటి వాడు ఉంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ పరిస్థితిని సరిదిద్దుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో గాడిలో పెట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తూ సూపర్ 6ని మడమ తిప్పకుండా అమలు చేస్తున్నాడు. అదే అచ్చెన్నాయుడు గారు చెప్పింది. మీ బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి, మీ ఆలోచనలన్నీ వక్రంగా ఉంటాయి కాబట్టి, దోపిడీ తప్ప మంచి అంటే ఏంటో మీకు తెలియదు కాబట్టి ఆ మాటల్లోని శేషాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకునే స్థాయి కూడా మీది కాదు. మీకు దోపిడీ తప్ప రెండోది తెలియదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన దోపిడీని వ్యవస్థలు బయట పెడతా ఉంటే ముచ్చెమటలు పోసి వణుక్కుంటా జగన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో దుప్పటి కప్పుకుని తొంగన పరిస్థితిని వాళ్ళ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎన్ని వంకర మార్గాల్లో ప్రయాణించే ప్రయత్నం చేసినా చట్టం కళ్ళ ముందు నుంచి తప్పించుకోవటం మీ వల్ల కాదు. మీరు దిగమింగిన, మీరు దోచేసిన లక్షల కోట్లని కక్కించే వరకు వ్యవస్థలు మీ వెనకాల పడుతూనే ఉంటాయి.
దోచేసిన డబ్బుని ఖజానాకి జమ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి పాప పరిహారం చేసుకోండి. మీకు ఉన్న ఏకైక మార్గం అదే.